దేవుని వాక్య నిమిత్తమై ఆత్మలను సిద్ధం చేసుకుంటూ సిద్ధపడిన ఆత్మ ద్వారా దేవుని వాక్యాన్ని బలమైన సందేశాన్ని మనం వినడానికి పురుగొల్పబడిన వారమై ఉందాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచిది పిల్లరా, మరి చేరిన మనము దేవుని వాక్యాన్ని చదువుకున్న తదుపరి సందేశాల్లోకి వెళ్ళిపోదాం. యోహాను సువార్త, మరి ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రియమైన శిష్యుడు యోహాను గారు రాసిన సువార్త 17వ అధ్యాయం, పేజీ నంబరు 98, కొత్త నిబంధన పేజీ నంబరు 98, 17వ అధ్యాయం యోహాను సువార్త 14 నుండి 23 వచనముల వరకు మనం చదువుకుందాం. 23 వచనముల వరకు చదువుకుందాం. చదువు కంటిన్యూ చేయండి. దేవుడు మాటల ద్వారా మనతో ఈ దినమున మాట్లాడి మహిమ పొందుకొనుగాక, మన బలపరచునుగాక, ఆశీర్వాదమును దయచేయునుగాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం, తదుపరి దేవుని సందేశంలోకి వెళ్దాం. అందరూ అలాగే కళ్ళు మూసుకున్నట్లయితే ప్రభు సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా ప్రభుని అడుగుదాం. మరి తండ్రి అయిన దేవునితో ప్రభు సెలవించిన మాటలను ఈ దినమున మనము ధ్యానించబోతూ ఉన్నాం. మహాగరుడా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడా, సర్వకృపానిదగు తండ్రి, సర్వాధికారి అయిన దేవా, ఈ భూమి మీద నీకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము నీకు సాధ్యమే. నీ కృపలో మమ్మలను దాచి నాయనా నీ మహిమను మాకు అనుగ్రహించి నీ మహిమలో మేము ఎదుగునట్లు సహాయము చేసేవాడము, నీ కృపలో భద్రపరచువాడము, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించండి. నీ మాటల చేత మా ఆత్మలను పురిగొల్పండి. నీ రాకడ వరకు మమ్మలను సిద్ధపరచండి. నీ దాసుని నోట నీ మాటలు బయలుపరిచి ఈ దినమందు సిద్ధపరిచిన సందేశాన్ని మరి సూటిగా తేటగా మాతో మాట్లాడమని తండ్రి అయిన దేవాని నామానికి మహిమ చెల్లిస్తూ ఉంటున్న సమయం అంతా నీ చేతులకు అప్పగించుకుంటాం. మా ప్రభువు రక్షకుడు పాప విమోచకుడైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది పిల్లగా, దేవుడు మనకు దయచేసిన సమయము విలువైనది.
ఈ విలువైన సమయాల్లో మరి దేవుని మాటలు వినుటకు మన హృదయములను, మన చెవులను, కళ్ళను, గ్రహించుటకు హృదయమును, వినుటకు చెవులను, మరి చూచుటకు మరి కళ్ళను మనము వాడుకొందుము గాక. హల్లెలూయా. మంచిది ప్రియులారా, చదవబడిన లేఖనములలో కొన్ని మాటలు ఈ దినమున మనం ధ్యానించబోతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, ప్రాంతాలు ఒకటిగా ఏర్పడితేనే ఒక దేశం అవుతుంది. ఆ దేశాలన్నీ ఒకటిగా కలిసి ఉంటేనే ప్రపంచము అవుతుంది. కుటుంబము అందరూ కలిసినప్పుడే ఒక మంచి కుటుంబము అని అంటారు. దీనినే ఒకటిగా ఉండుట అని సెలవేయబడుతుంది. పిల్లలు చెప్పాల్సిన విషయం ఏంటంటే, కలిసి ఉంటే కలదు సుఖము అని అంటారు పెద్దలు. అవును కదా? కలిసి ఉంటే కలదు సుఖము. ఇది లోక సామెత. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన మాటలు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఎవరితో ఈ మాట చెబుతూ ఉన్నాడు, ఎవరి గురించి మాటలు మరి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు అని అంటే, ముందుగా ఒక మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నా. యేసుక్రీస్తు ప్రభుల వారు అందరికీ ప్రభువై ఉన్నాడు అని అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట మనం గ్రహించగలుగుతాం. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. హల్లెలూయా. కులానికి కాదు, వర్గానికి కాదు, తెగకు కాదు, పలానా ప్రాంతానికి కాదు, ఏ సర్వలోకమంతటికి ఆయన, సర్వజనులందరికీ ఆయన ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని మనుషులైన ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన అవసరత ఎంత మాత్రమును ఉన్నది. అయితే ప్రభు తన యందు విశ్వాసం ఉంచి వెంబడించిన వారి గురించి మాట తెలియజేస్తూ ఉన్నాడు తండ్రి అయిన దేవునితో. చూడండి, ఇప్పుడు చదవబడిన లేఖనాలలో వాక్యములో 17వ అధ్యాయం 22-23 వచనాలు మరొకసారి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించండి. 23-24 వచనాలు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా గమనించాలని. 22-23 వచనాలు. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేనును, నా యందు నీవు ఉండుట వలన వారు పరిపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని, నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకొనున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ చెప్తాం హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవునితో మాట్లాడుతున్న సంభాషణ ఎవరి గురించి అనంటే, తన శిష్యులైన వారిని గురించి, అనగా తన యందు భయభక్తులు కలిగి ఆయన యందు విశ్వాసం ఉంచబడిన వారందరికీ గురించి ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మనిద్దరము అంటే తండ్రి కుమారుడు ఒకటిగా ఉన్నాడు. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు ఇద్దరు ఒకటిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ దినమున
దేవుడు నిన్ను ఈ రోజు దర్శించబోతూ ఉన్నాడు. ఈ లోకములో కలిసి ఉండటం వలన నువ్వు ఒక కుటుంబముగా ఉండవచ్చు, ఒక ప్రాంతంలో నీవు ఉండొచ్చు, ఒక దేశంలో నీవు ఉండొచ్చు, ఈ ప్రపంచంలో నీవు జీవించుండవచ్చు. కానీ ఒక రోజున ఈ ప్రాంతమును, ఈ దేశమును, ఈ కుటుంబాన్ని, ఈ ప్రపంచాన్ని విడిచివలసిన అవసరత ఎంత మాత్రమున ఉన్నది. అందుకే చెప్పబడిన మాట ఏమిటంటే పిల్లరా, ప్రభు ఈ విషయాన్ని గమనించాడు. వీరిని ఒంటరిగా విడిచిపెట్టకూడదని, వీరిని అనాథలుగా చేయకూడదని, వీరిని ఎన్నటికీ ఎడబాయకూడదని ఆయన ఒక చక్కటి ఆలోచన చేస్తున్నారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమును వారికి ఇచ్చి ఉన్నావు. ఇక్కడ చెప్తున్నాడు కదా 14వ వచనంలో ఏమిటంటే, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఏమిచ్చాడంటే అండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వారికి, అనగా మనం 12వ వచనాన్ని చూస్తే, నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారికి నీ నామమందు కాపాడి తిని, నేను వారికి భద్రపరిచితిని కనుక లేఖనములు నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో ఎవడునో నశించిపోలేదు. హల్లెలూయా. ఎవరు నశించిపోలేదంట? నాశన పుత్రుడు. ఎందుకోసం అంటే ప్రియరా, వారు ఆయనతో పాటు జీవించాలని. ఆ 11వ వచనంలో చెప్పబడిన మాట ఏమిటంటే, వారిలో ఏకమై ఉండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. హల్లెలూయా. అందుకే వారిని కాపాడు అంటే ఈ లోకములో నాశన పుత్రుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు వారిని నాశనము చేయకుండా ఉండాలి అంటే, వారిని లోక సంబంధమైన వాటిలోనికి నెట్టివేయకుండా ఉండాలి అంటే, ఇదిగో నేను లోక సంబంధిని కాదు గనక వారు లోక సంబంధులు కాకుండా ఉండినట్లు వారిలో ఉన్న నాశన పుత్రుని తీసివేయి అని చెబుతూ ఆయన చెప్పబడిన మాట ఏమిటంటే, ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచు ఉన్నాను, నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెబుచు ఉన్నాను, వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా. ఏమిచ్చాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వాక్యాన్ని ఇచ్చాడు. ఆ వాక్యములో ఏముంది? సత్యము. ఆ సత్యముని, మరి వాక్యములో ఉన్న సత్యాన్ని మరి ఏం చేయాలి అంటే, మనుషులందరూ ప్రతిష్ఠ చేయబడిన వారై ఉండాలి, అనగా భద్రపరచబడిన వారై ఉండాలి, లేదా ఆ వాక్యము మరి దానిపై నిలబడిన వారిగా ఉండాలి. వాక్య ప్రకారంగా వారు నడుచుకుని వారై ఉండాలి, వాక్య ప్రకారంగా జీవించే వారై ఉండాలి, వాక్యానుసారమైన జీవితాన్ని ప్రారంభించే వారై ఉండాలి, వాక్యానుసారంగా వారు ప్రవర్తించే వారై ఉండాలి. వినుటకు మట్టుకు వినువారుగా ఉండకూడనట్లు వాక్య ప్రకారంగా ప్రవర్తించుడి అని మరి యాకోబు రాసిన పత్రిక, మరి యాకోబు గారు రాసిన పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయం 22వ వచనంలో మనం ఈ మాట చూడగలుగుతుంది. 20వ వచనం కానీ 22 ఆ మధ్యలో రాయబడి ఉన్నది, వారిని వాక్యమందు మరి వినువారుగా ఉంటూ ఉండక, మీరు వాక్యములో సహజ వాక్యమును చూసుకొని వారిని పోలి ఉండక, మీరు వాక్య ప్రకారంగా ప్రవర్తించువారై ఉండండి. ఎందుకంటే దేవుని వాక్యము ఇవ్వబడి ఉన్నది. దేవుని వాక్య ప్రకారంగా జీవించువారై ఉంటేనే ఏకమవుతారు, దేవుని మహిమను పొందుకుంటారు. ఏకం కావడం అంటే ప్రియమైన దేవులారా, దేవునితో కలిసి జీవించడము. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమందు నిలిచిన వారు దేవునితో ఏకమై ఉంటారు, దేవునిలో నివాసము చేయవారై ఉంటాడు, దేవుడు తనతో సహవాసముగా జీవించగలుగుతాడు. ప్రియమైన దేవుని సంగమా, అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏమిటంటే, మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో అలాగునే వారు, ఎవరంటే నేను వారికి వాక్యం ఇచ్చాను, ఆ వాక్య ప్రకారంగా వాడు ఉండినట్లు అని చెప్తున్నాడు. నేను లోక సంబంధిని కానట్లు
వారును లోక సంబంధులు కారు గనక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుల నుండి వారిని కాపాడు అని ప్రార్థిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎందుకోసం అంటే ప్రియరా, దుష్టుల నుండి ఎందుకు కాపాడారంటే ఆ దుష్టుడే నాశనపుత్రుడు. ప్రతి మనిషిని నాశనములోనికి నెట్టివేస్తున్న నాశన భూమిలోనికి అనేక విధాలుగా వారిని పాడు చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాడు నాశనపుత్రుడు. అందుకే వాక్య ప్రకారంగా జీవించే బిడ్డలు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒకవేళ ఆ నాశనపుత్రుడు మీ దగ్గరికి మీకు సమీపస్తుడుగా ఉండి మిమ్మలను మరి వారి ఆలోచన ప్రకారంగా నడిపిస్తూ ఉన్నప్పుడు మీరు గ్రహించేవారిగా ఉండాలి. ఇది దేవుని చిత్తానుసారమా, దేవుని వాక్యానుసారంగా నేను ప్రవర్తిస్తూ ఉన్నానా, దేవుని వాక్య ప్రకారంగా నేను మాట్లాడగలుగుతున్నానా, దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని నేను గ్రహించగలుగుతున్నానా, నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను, వాక్యం చదువుతున్నాను, పాటలు పాడుతూ ఉన్నాను, ప్రతి దినము దేవునికి సమీపస్తులుగా జీవించగలుగుతున్నాను. ఒకవేళ నాలో నాశనపుత్రుడు ఏమైనా నాకు సమీపముగా ఉంటే వారిని నా నుండి నేను దూరపరచుకోవాలి, నేను ప్రభులో ఐక్యమవ్వాలి అనే ఆలోచన కలిగిన బిడ్డలుగా మనం ఉండాలి. అందుకే పిల్లరా, ఆయన మనము ఏకము చేసుకోవడానికి ఆయన చెబుతున్నాడు, మన ఇద్దరం ఏకమై ఉన్నాం కదా తండ్రి, వారిని మనలో కలుపుకోవాలి, మనతో వారిని జీవింపచేయాలి, మనతో కలిసి ఆ రాజ్య వారసులుగా ఆ రాజ్య సింహాసనముగా కుడి పార్శ్వమున వారిలో ఆశీనులు అవ్వాలి, వారిని ఏకం చేసుకుందాం. ఇదిగో నాకు ఇచ్చావు ఒక మహిమ, నాకు వచ్చావు ఒక ఘనత, నన్ను గొప్ప చేశావు, ఇదిగో ఈ గొప్ప ఈ ఘనత ఈ మహిమ ఇదిగో నాకు నేరుగా తీసుకోవడం లేదు, నువ్వు నాకు ఇచ్చావు కనుక నాకు ఇచ్చింది నేను వారికి తిరిగి ఇస్తూ ఉన్నాను. పిల్లరా, ఆయన తిరిగి ఇచ్చాడు మహిమను. ఎవరికి ఇచ్చాడు అంటే మనుషులకు, అనగా మనకు, లేదా ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి. హల్లెలూయా. ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఇచ్చాడు. అందుకే చెప్తున్నాడు చూడండి 23వ వచనములో, వారి యందు నేనును నా యందును నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయబడాలంటే ఇప్పుడు మనము సంపూర్ణులుగా చేయబడాలి. సంపూర్ణులుగా చేయబడాలి అంటే పిల్లరా, ఆయనతో ఐక్యమై ఉండాలి, లేదా ఏకమై ఉండాలి, ఒక్కటిగా కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే దేవుని రాజ్యములో వారసత్వము దక్కుతుంది. మన వారసత్వం ప్రియరా, మన పౌరస్థితి ఈ భూమి మీద లేదు, పరలోకములో ఉన్నదని అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. నిజమే ప్రేమైన దేవులారా, దేవుని యందు విశ్వాసం ఉంచబడిన ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన విషయం ఏమిటంటే, మన పౌరస్థితి ఈ భూమి మీద లేదు, పరలోకమందు ఉన్నది. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది కనుక ఈ భూమి మీద మనము ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగిన వారముగా ఉండాలి, అనగా ఆయనతో కలిసిన వారమై ఉండాలి, ఆయన యందు మనము నిలిచిన వారమై ఉండాలి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారమై ఉండాలి, ఆయన యందు విశ్వాసించువాడు నిత్య జీవము గలవాడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీ స్థితి, నీ గతి ఎలా ఉంది? నీ మొదటి స్థితి కంటే కడపటి స్థితి ఘోరమని దేవుని వాక్యం. ఎవరికంటే వారు మొదటి స్థితిని మరిచి ఆ కడపటి స్థితిలో కొట్టిమిట్టలాడుచున్నాం. మొదటి స్థితిని మనం మనవనగారుగా ఉండాలి. ఎందుకంటే ఏ స్థితిలో నీవు దేవుని ఎద్దుకు వచ్చావో ఆ స్థితిలోనే దేవుని భయపరచాలి. పరిపూర్ణమైన స్థితిని కలిగి నీవు దేవుని ఆరాధించడానికి వచ్చినప్పుడు, పరిపూర్ణమైన కృపను పొందుకొని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అదే స్థితిని నువ్వు కొనసాగించే బిడ్డగా ఉంటే ఆయనతో ఐక్యమవుతావు. అందుకే పిల్లరా, ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని నీవు నన్ను ప్రేమించినట్లే వారిని
ప్రేమించితివని లోకము అనగా ఈ మనుషులు తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితివి. ఎవరికి ఇచ్చాడు? ప్రభు ఎవరికి ఇచ్చాడంట మహిమ? లోకములో ఉన్న మనుషులు తెలుసుకున్నట్లు ఎవరికి ఇచ్చాడు ఆయన మహిమను అంటే తన యందు భయభక్తులు కలిగిన వారికి, తన యందు నిలిచిన వారికి, వాక్యమును ఇచ్చిన వారికి, వారు లోక సంబంధులు కాదని నమ్మిన వారికి ప్రభువైన యేసుక్రీస్తుల వారు తాను పొందుకున్న మహిమను మనుషులకు ఇచ్చాడు. అనగా తన యందు ఉన్న వారికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఎవరు తెలుసుకోవాలి ఈ విషయాలంటే లోకములో ఉన్న జనులు, లోక సంబంధులైన వారు, లోకానుసారంగా జీవిస్తున్న వారు, లోకానుసారంగా ప్రవర్తిస్తున్న వారు తెలుసుకున్నట్లుగా తండ్రి అయిన దేవుడు ప్రభువునకు మహిమ ఎట్టి ఘనత ఇచ్చాడో అట్టి ఘనతను తన యందు నిలిచిన వారికి ఇచ్చాడు. హల్లెలూయా. అర్థమవుతుందా పిల్లలు? తన యందు నిలిచిన వారికి ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఇచ్చిన ఘనత, గొప్పతనం. అందుకే మొదటి సమూయేలు గ్రంథం అనుకుంటా పిల్లరా, 2వ అధ్యాయము 30వ వచనం అనుకుంటా. ఒకసారి చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం అనుకుంటా. చివరి భాగంలో ఒక మాట ఉంటది, యెహోవా వాక్కు ఏదనగా అని రాయబడి ఉంటది. యెహోవా వాక్కు ఏదనగా అక్కడ ఒక మాట రాయబడిన విషయం ఏంటంటే 30వ వచనంలో అక్కడ రాయబడిన మాట ఏమిటంటే చివరిలో యెహోవా వాక్కు ఏదనగా మాట్లాడుతూ నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకరణము పొందుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు గణపరిచే వారికి ఎలాంటి ఘనత దక్కింది అంటే ప్రేమికులారా, ఆయనతో సమానత్వముగా గొప్ప చేవారిగా ఉండడానికి ఇవ్వబడిన ఘనత. ప్రభువైన యేసుక్రీస్తుల వారిని ఎవరైతే విశ్వసిస్తారో, ఎవరైతే నమ్ముకుంటారో, ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో, ఎవరైతే ఆయన నామమును కొనియాడుతారో, ఎవరైతే ఆయన నామమును గొప్ప చేస్తారో వారికి ఇవ్వబడిన ఘనతయే ఆయనతో ఏకమై ఉండుట. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళగా, మరి ఇంకెవరికి ఏకంగా ఎవరికి ఇవ్వబడదు ఘనత అంటే దేవుని గణపరచని వారికి, ప్రభు అయిన యేసు నామమును గొప్ప చేయని వారికి ఈ ఘనత దక్కదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని వాళ్ళగా, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే దేవుని మాటలు వినగలుగుతారో వారిని మాత్రమే దేవుడు గొప్ప చేయగలుగుతాడు, వారిని మాత్రమే దేవుడు హెచ్చిస్తాడు, వారిని మాత్రమే దేవుడు వర్ధిల్ల చేస్తాడు. అందరికీ దేవుడు సమకూర్చాడు. అయితే ఆయనతో పాటు కలిసి జీవించే వారికి మాత్రమే ఈ ధన్యత, హల్లెలూయా, ఈ మహిమ. అందుకే ఆయనతో ఏకమవుతే ఆయన ఇచ్చే గొప్ప ధన్యత వర్ణించలేనిది. అందుకే పిల్లరా, జాగ్రత్తగా మనం గమనిస్తాం. చూద్దాం ఒకసారి. ఎందుకంటే ఆయన మాట వింటే, ఇప్పుడు గొర్రెల కాపరి ఉన్నాడు. గొర్రెల కాపరి ఉన్నప్పుడు పిల్లరా, ఆ గొర్రెల కాపరి ఆ గొర్రెల మందను తీసుకొని వెళ్ళి వాటికి మంచి ఆహారం పెట్టడానికి ఎక్కడికెక్కడికో కొండల్లోనికి అడవుల్లోనికి తీసుకొని వెళ్తాడు. ఎందుకంటే వాటికి మంచి ఆహారము పెట్టాలి అని, వాటికి కడుపు నిండగా మంచి పచ్చిక గలిగిన చోట్ల వాటిని మేపాలి అని ఆ మంద కాపరి ఆలోచన చేసి ఎప్పుడు తీసుకున్న వెళ్ళిన చోటికి వెళ్ళాడు. రోజు తీసుకొచ్చిన స్థలాల్లోనికి వెళ్ళాడు. ఈ రోజు అలాంటి చోటు ఇంకో చోటికి తీసుకెళ్తే మర్నాడు ఇంకొక చోటికి తీసుకువెళ్తాడు. వాటికి మంచి పచ్చికను మరి ఆ మంద కాపరి మరి తీసుకొని వెళ్ళి వాటిని మేపుతాడు. వాటి మేపుతున్న సమయంలో అది ఆ స్థలములోనే వేయాలి. ఆ పచ్చికనే వాటి తినాలి. ఎందుకంటే ఆ పచ్చిక తింటేనే అవి ఆరోగ్యకరంగా ఉంటాయి. ఒకవేళ ఆ మంద కాపరి చెప్పినట్లుగా ఆ గొర్రెలు వినక ఇంకొక స్థలములోనికి వెళ్ళాలంటే తోడేళ్ళ పాలవుతాయి, క్రూర మృగముల పాలైపోతాయి. ఆ మంద కాపరి
అలాగున ఉండకుండా మందను కనిపెట్టుతూ ఉంటాడు. ఎందుకంటే తనతో కలిసి ఉండాలి అని చెప్పేసి ఆ మంద కాపరి ఆ మందను కనిపెడుతూ గొర్రెలను చూస్తూ ఉంటాడు. ఒకవేళ ఒక్కో గొర్రె ఏదైనా ఆ మందలో నుంచి తొలగి తప్పిపోయిందంటే తన స్వరమును కేక వేసి తన మరలా తన మందలోనికి కలిపేసుకుంటాడు. దేవుని వాక్యం ఏం చెప్తుందో పిల్లరా విందాం ఒకసారి. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 26, 27 నుంచి మనం 30 వచనాల వరకు ఒకసారి చదువుకుందాం. చదువుతాను, వినండి. మరి ఈ వాక్యమును క్షుణ్ణంగా మనం వివరించుకుందాం. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నన్ను నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించు, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచు ఉన్నాను గనక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. నేను నా తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ కూడా మనం ఒక విషయాన్ని మనం గమనిద్దాం పిల్లరా. ఎవరితో ఈ మాట చెప్పాడు అంటే ఆయనను ప్రశ్నించిన వారితో మాట్లాడుతూ ఉన్నాడు. మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు. ఇది ఆత్మీయ మర్మము ప్రేమిలరా. గొర్రెలు అంటే మనము లోక సంబంధులుగా చూసే గొర్రెలు కాదు. ఇది ఆత్మీయమైన మర్మము మనము గ్రహించిన వారమై ఉండాలి. ఇక్కడ సంఘము, గొర్రెలు అంటే ప్రతిమరా సంఘము, ఒక మందగా ఒక సమూహముగా చేర్చబడిన వారు సంఘము. ఇక్కడ గొర్రెలు పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే అంటే నా సంఘములో మీరు చేర్చబడిన వారు కాదు. వారికి అర్థమవ్వడానికి, వారికి అర్థమయ్యే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వారికి గొర్రెలను మరి ఉపమాన రీతిగా చూపిస్తూ వారికి మాట తెలియజేస్తారు. నా గొర్రెలలో మీరు చేరిన వారు కాదు. మీరు నన్ను నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును. నా సంఘము నా మాట ప్రకారంగా నా స్వరత్వం ఇచ్చి సంపాదించుకున్న సంఘము ఇదిగో నా మాట వినును, లేదా నన్ను వెంబడించిన వాడు, నా మాటలు విన్నవాడు, నా మాటలు ఉన్న సత్యాన్ని తెలుసుకున్నవాడు, నేను ఇచ్చిన వాక్యమును తీసుకున్నవాడు, లోక సంబంధిగా జీవించని వాడు, వాడు నా స్వరమును వింటాడు, నన్ను వెంబడిస్తాడు, జీవము వెలుగు కలిగి నడుచును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రభు అయిన యేసుక్రీస్తును వెంబడిస్తే జీవపు వెలుగు, జీవపు వెలుగు అంటే ప్రతిభ ఇంకెప్పటికీ మరణము లేని జీవితము. హల్లెలూయా. ఎప్పటికీ తన జీవితము మరి పవిత్రమైనదిగానే ఉంటుంది. అపవిత్రమైన జీవితంలోనిగా తను ఎన్నడూ వెనడు. జీవపు వెలుగు జీవించేవు నిత్యము అతను పవిత్రత కలిగిన వాడి, పరిశుద్ధత కలిగిన జీవితాన్ని జీవించేవాడిగా ఉంటాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును. తెలిసినవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దగ్గరికి ఎవరైతే వస్తూ ఉన్నారో, ఎవరైతే వాటిని చూడగలుగుతూ ఉన్నారో, ఎవరైతే ఆయన మాట ప్రకారంగా విని నడుచుకోగలుగుతూ ఉన్నారో వారి హృదయములను దేవుడు ఎరిగిన వాడు, వారి తలంపులను దేవుడు ఎరిగిన వాడు. యెషయా గ్రంథ ప్రవక్త ఒక మాట అంటాడు. అక్కడ దేవుని మాట సెలవిబడినది ఏమిటంటే అక్కడ మీ తలంపులు నా తలంపుల వంటివి కావు, నా ఆలోచనలు మీ ఆలోచన వంటివి ఎంతో ఉన్నతమైనవి అని అంటాడు. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, మరి దేవుడు ఆయన ఉన్నతమైన తలంపులు కలిగిన వాడు. మరి ఆయన దగ్గరికి ఎలాంటి వారు వస్తున్నాడో గ్రహించలేడా? అందుకే ఎవరు ఆయన మాట ప్రకారంగా నడుచుకోగలుగుతారో వారిని మాత్రమే ఆయన చూడగలిగిన వాడు. ఈ లోకమంతటి మీద ఆయన కనుదృష్టి ఉంచిన వాడిగా కనబడుతున్నాడు. అందుకే చెప్తున్నాడు, అవి నన్ను వెంబడించును. హల్లెలూయా. అవి నన్ను వెంబడించును.
అందుకే తండ్రి, సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడు అని ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే 19వ వచనంలో, వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకైన నన్ను ప్రతిష్ఠ చేసుకొనొచ్చు ఉన్నాను. హల్లెలూయా. వారిని సత్యమందు, ఎవరిని? ఆయనని వెంబడించే వారిని, ఆయన మాట ప్రకారంగా జీవించే వారిని, ఆయన వాక్య ప్రకారంగా, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా, ఆయన చూపిన మన మార్గంలో నడిచే వారిని సత్యమందు ప్రతిష్ఠ చేయడానికి ఈయన తను తాను ప్రతిష్ఠించుకున్నాడు. హల్లెలూయా. అందుకే తండ్రితో చెప్తున్న మాట ఏమిటంటే, ఏకమై, మనం ఎలాగైతే ఏకమై ఉన్నామో వారును ఏకమై ఉండలాగున, వారును ఏకమై ఉండలాగున మరి నా మహిమను వారికి ఇస్తున్నాను. అంటే గొప్ప, వారికి కూడా గొప్ప చేస్తూ ఉన్నాడు దేవుడు. ప్రేమైన దేవులారా, దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించేవారు. ఎందుకంటే నేనును తండ్రిను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. ఎవరంటే ప్రశ్నించిన వారితో, శాస్త్రులతో, పరిచయాలతో, సద్కాయాలతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే పిల్లరా, మరి ఈ దినాల్లో ప్రశ్నించేవారు అనేకులు లేకపోలేదు, దూషించేవారు అనేకులు లేకపోలేదు. ప్రాముఖ్యముగా చెప్పాలి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడే కాదు అని చెప్పేవారు లేకపోలేదు. మరి హేతువాదము చేసే వారి మాటల గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఎంత మాత్రమే లేదు. దేవుని వాక్యము మనకి ఇవ్వబడి ఉన్నది. దేవుని వాక్యములో ఉన్న సత్యాన్ని ఎరిగిన వారమై మనము జీవించడానికి, నిత్య జీవాన్ని పొందుకోవాలి. దేవుని స్వరాన్ని మనం వినాలి. ఆయనతో ఏకమైతే దేవుని, ఆయన గొప్పను మనకు దయచేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, నిన్ను గొప్ప చేయడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. చూడండి, ఇక్కడ అపోస్తలుడైన మరి యాకోబు గారు 2వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన మాట ఏమిటో ఒకసారి చూద్దాం. నా ప్రియ సహోదరులారా ఆలకించండి, నా ప్రియ సహోదరులారా ఆలకించండి. ఈ లోక విషయములో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను, మరి తాను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? హల్లెలూయా. దేవుడు ఏం చేశాడంటే ఏర్పరచుకున్నాడు, ఆయనతో కలిసి జీవించడానికి. ఎలాంటి ధన్యతనిచ్చాడంటే ప్రేమికులారా, విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండే ధన్యత. హల్లెలూయా. ఇప్పుడు ధనము ధాన్యం ఉన్నవాడు భాగ్యవంతుడు కాదండి. దేవుని యందు విశ్వాసమును సంపాదించుకున్నవాడు భాగ్యవంతుడు. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, అట్టి భాగ్యవంతులమై ఉండడానికి మనను దేవుడు ఏర్పరచుకున్నాడు. తాను ప్రేమించిన వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమును మనకిచ్చుటకు, మరి ఆయన వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అందుకే మనం ఏమై ఉండాలి అంటే ఏకమై ఉండాలి. దేవునితో మనము ఏకమైన వారమై ఉండాలి. అప్పుడే ఆయన మహిమలో మనము నిలవగలిగిన వారమై ఉంటాం. ఆయన గొప్పలో మనము నిలిచిన వారమై ఉంటాం. ఆయన మనము నిలిచిన వారుగా ఉండడానికి ఆయన యందు విశ్వాసం ఉంచితే భాగ్యవంతులుగా చేయబడతాం. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవుడు ఏర్పరచుకున్నది ఏంటంటే తనతో సమాన వారసులుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. లోక విషయంలో దేవునికి మరి దురస్తులైన వారందరినీ, దరిద్రులైన వారందరినీ ప్రేమించి వారి విశ్వాస విషయంలో భాగ్యవంతులుగాను తన యందు రాజ్య వారసులుగా ఆయన ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. చూడండి పిల్లగా, ఎంత ధన్యత. ఎవరైనా ఇస్తారండి వారసులుగా ఉండడానికి? కానీ దేవుడు మనల్ని తన వారసులుగా చేసుకోవడానికి విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా చేస్తూ ఉన్నాడు. విశ్వాస విషయంలో భాగ్యవంతులుగా అయితే ఆయనతో మనము కలిసి జీవించే ధన్యతను పొందుకోగలుగుతాం. హల్లెలూయా.
కాబట్టి పిల్లరా, మనం ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, ఎందుకంటే తనతో మరి తనలో ఏకమై ఉండడానికి ఇష్టపడిన వారిని దేవుడు ఇలాగా చేశాడని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కానీ తండ్రి కుమారుడు ఏకమైనట్లుగా సంఘము యేసుక్రీస్తులో ఏకమై ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. సంఘము కూడా అనగా ఆయన యందు విశ్వాసం ఉంచబడిన సమూహముగా ఒకటిగా చేర్చబడిన సంఘం, అది బలమైన సంఘముగా. ఈరోజు పేర్లు పెట్టబడిన సంఘాలు ఎన్నో ఉన్నాయి. మరి అనేక లక్షలతో కూడిన సమూహముగా కూడిన సమాజముగా కూడిన మరి సమాజముగా కూడుకుంటున్న సంఘాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆయనతో కలిసి జీవించే సంఘం, ఆయన ఏర్పాటు చేసుకున్న సంఘం. ఈ పేర్లు ఒక రోజు కనపడవు. ఏది కనబడుతుందంటే బలమైన సంఘము కనబడుతుంది. హల్లెలూయా! బలమైన సంఘము కనబడుతుంది. ఆ బలమైన సంఘం ఏంటంటే సాతానులు పునాదులు కదిలించే సంఘం. హల్లెలూయా! సాతాను పునాదులు, పాతాళపు పునాదులను కదిలివేసే సంఘం ఆ రోజు కనబడుతుంది. ఈ సంఘాలన్నీ ఆ రోజు కనబడవు. అందుకే అలాగున మనము ఉండాలి అంటే సాతాను పాతాళపు పునాదులు కదిపే సంఘముగా మనం ఉండాలంటే క్రీస్తు యేసులో ఏకమై ఉండాలి. ఆయనతో మనం ఏకమై ఉంటేనే సాతాను పునాదులను కదిలింపగలం. హల్లెలూయా! క్రీస్తునందు పిల్లరా, అందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12 నుండి 14 వచనాలు చదువుకుందాం. దేవునికి స్తుతి కలుగునుగాక. ఇక్కడ సంఘముల గురించి క్లుప్తంగా వివరించేలా చెబుతున్న మాట ఇది. అపోస్తలుడైన పౌలు గారు ఏలైనగా శరీరం ఏకమై ఉన్నను అనేకమైన అవయములు కలిగి ఉన్నదో అలాగూ శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. అర్థమవుతుందా పిల్లరా? మనలో ఉన్న అవయవాలన్నీ వేరువేరు శరీరముగా లేవు. అవునా? అర్థమన్నా ఒకసారి గమనించండి. ఇక్కడ ఏమన్నాడంటే ఏదైనా శరీరము ఏకమై ఉన్నను అనేక అవయములు కలిగి ఉన్నదో ఎలాగూ శరీరము యొక్క అవయములన్నీ అనేకములై ఉన్నను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే ఒక్కొక్క అవయానికి ఒక శరీరాన్ని ఇచ్చాడా? ఏమా? ఒక్కొక్క అవయానికి గుండెకి ఒక శరీరాన్ని ఇచ్చాడా? లివర్కి ఒక శరీరాన్ని ఇచ్చాడా? లేదంటే కంటికి, ముక్కుకి, మరి ఆ చెవులకు, చేతులకు, కాళ్ళకు వేరువేరు శరీరాన్ని అమర్చాడా? ఏం చేశాడు? ఒక్క శరీరాన్ని మాత్రమే ఇచ్చాడు. ఈ ఒక్క శరీరంలో అన్ని అవయవాలన్నీ అమర్చబడి ఉన్నాయి, కుదిర్చబడి ఉన్నాయి. అలాగే క్రీస్తు కూడా ఉన్నాడు. క్రీస్తు ఎలా ఉన్నాడంటే సంఘమునకు ఆ సంఘం ఏదంటే బలమైన సంఘము. హల్లెలూయా! బలమైన సంఘము, అది స్థిరముగా నిలబడే సంఘము, సత్యమందు ప్రతిష్ఠించబడిన సంఘము, క్రీస్తుతో ఏకమై ఉన్న సంఘము, అది సాతాను పునాదులు కుదిపి వేసే సంఘము. అందుకే క్రీస్తు అలాగున ఉన్నాడు అంటున్నాడు. ఆ సంఘమునకు శిరస్సై ఉన్నట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి ప్రియమైన 11వ వచనంలో ఒక మాట అంటున్నాడు, ఏలయనయా యూదులమైనను గ్రీకు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిసము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. శరీరం ఒకటే, అవయముగా ఉండక
అనేకమైన అవయములుగా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియములారా, ఈ లోకములో ఎంతో మంది నాది ఫలానా కులము, నాది ఫలానా మతము, నాకు ఫలానా దేవుడు అని వేరువేరుగా ఉంటూ ఉన్నారు. కానీ అలాగున ఉండకూడదు, అలాగున జీవించకూడదు. ఇక్కడ చెప్తున్న మాట ఏమంటే యూదులమైనను అలాగే గ్రీకు దేశస్థులమైనను, అంటే అన్య దేశస్థులమైనను, మరి అలాగే దాసులమైన అనగా బానిసత్వములో ఉన్నవారమైనను, మరి స్వతంత్రులమైనను అనగా దేవునితో అధికారము పొందిన వారమై స్వతంత్రాన్ని సంపాదించుకున్న వారమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి అనగా ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని దేశాలు ఉన్నా, ఎన్ని కులాలు ఉన్నా, ఎన్ని మతాలు ఉన్నా, మనమందరము దేవుని చేత ఏర్పాటైన వారము, దేవుని చేత నియమించబడిన వారము. మనందరికీ దేవుడు సృష్టికర్త అయిన దేవుని యందు నిలువబలిగిన వారముగా మనం ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు అక్కడ ఆ సంఘమునకు, మరి కొరింథీ సంఘమునకు ఆయన చెప్తున్నాడు, ఏకస్మై ఉన్న అనేక అవయములు ఉన్న కలిసి ఉన్న మనమందరి క్రీస్తు కూడా అలాగనే ఉన్నాడు. వేరువేరుగా ఉండకండి, వేరువేరు మతాలు వద్దు, వేరువేరు మనుషులుగా ఉండదు, వేరువేరు కులాలు కావద్దు, మనమంతము ఒక ఆత్మయందే ఉన్నామని ఆ సంఘానికి రాస్తూ ఉన్నాడు ఈ పత్రికను. ఈరోజు ప్రియదేవులారా, ఈ సర్వోన్నతుని ఆలయం ద్వారా వినబడుతున్న దేవుని వాక్యాన్ని వింటున్న ఆయన ప్రజలైన వారికి తెలియజేస్తూ ఉన్నాడు, మనమంతా కూడా ఒక ఆత్మయందే బాప్తిసం పొందిన వారు. స్వతంత్రుడు వాడు దేవుని ఆత్మయందే బాప్తిసం పొందాడు. అన్నుడైన వాడు క్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత వాడు కూడా ఒక ఆత్మయందే బాప్తిసం పొందుకున్నాడు. యూదుడు కూడా ఒక ఆత్మయందే బాప్తిసం పొందుకొని ఉన్నాడు. అలాగే దాసుడైన వాడు కూడా మార్పు చెంది ఆ బానిస సంఖ్యల నుంచి విడిపించబడి ఒక ఆత్మయందే బాప్తిసం పొంది ఉన్నాడు. ఒక్క ఆత్మయందే పానము చేయబడిన వారై ఉన్నారు. ఆ ఆత్మయందే పానము చేయబడిన వారముగా ఉంటూ ఉన్నారు. కాబట్టి పిల్లరా, ఈరోజు నువ్వు వేరువేరుగా ఉండక ఒకటిగా ఉండాలి. అది క్రీస్తుతో ఐక్యమై ఉండాలి. హల్లెలూయా. అప్పుడే ఆయన మహిమ నీకు అనుగ్రహించబడతాయి. ఆయనతో ఐక్యమైన వారికి మాత్రమే ఆయన మహిమ అంటే ఆయన గొప్ప నీకు ఇవ్వబడుతుంది. అందుకే ఏకమై ఆయన యందు మనము నిలిచిన వారముగా ఉండే బిడ్డలుగా ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. చూడండి ప్రియమైన దేవులారా, అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 22-23 వచనాలు చెప్పబడినమాట. మనము ఏకమై ఉండలాగునా వారు ఏకమై ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చిందిని. అందుకే అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, మనమందరం ఒకటిగా ఉంటేనే, మరి ఆయన ఒకటిగా ఉన్నవాడు మనలో, మనమందరము ఆయనతో ఏకముగా ఉంటేనే ఆయన మహిమ మనకు దక్కుతుంది. ఆయన మనకు ఇచ్చిన మహిమను అది మనం అవలంబించుకోవాలి, అది మనం పొందుకోవాలని చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే ప్రతిభరా కొందరు దానిని గ్రహించలేకపోయారని రాయబడి ఉంది. అదే అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు రోమీ సంఘానికి ఆయన రాసి 3వ అధ్యాయం 23వ వచనంలో రాస్తున్నాడు. రోమీలకు రాసిన పత్రికలో ఆయన చెప్తూ ఉన్నాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోయి ఉన్నారు. దేవుడు ఇచ్చిన గొప్పతనాన్ని పొందలేకపోయారు. ఎందుకంటే ఈ అందరూ పాపం చేశారు, అందరూ పాపం చేసి దేవుని మహిమను పొందలేకపోయారు, దేవుని గొప్పతనాన్ని అనుభవించలేకపోయారు, దేవుని కీర్తిని చాటలేకపోయారు, ఆ కీర్తిని బట్టి దేవుని గణపరచలేకపోయారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, అందరూ పాపం చేసిన వారు. అందుకే ఆ పాపంలో నుండి విడిపించడానికి క్రీస్తు వచ్చాడు. తనతో ఐక్యం చేసుకోవడానికి ఈ భూమి మీద సశరీరుడిగా ఆయన మనందరికీ ప్రత్యక్షమయ్యాడు.
ఆయన ఏ రీతిగా ప్రత్యక్షమంటే సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన మానవ పోలికలోనికి ఆయన వచ్చేశాడు. ఆకారమంత మనుషునిగా కనబడ్డాడు. శిలువ మరణము పొందినంతగా తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. నీకు నాకు మనందరికీ రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే ఈ మాటను బట్టి ప్రియరా, మనమందరం క్రీస్తులోనికి రావాలి. క్రీస్తుతో ఐక్యమై ఉండాలి. ఏకముగా మనము కలిసి ఉండాలి. అందుకే అప్పుడే ఆయన మహిమ నీకు దక్కుతుంది. ఆయన ఇచ్చాడు మహిమ, దాన్ని మనము అనుభవించలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? అందరూ భేదము లేకుండా, కుల మతం వర్గం ఏది లేకుండా మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతూ ఉన్నారు. కానీ ఆ మహిమను మనం పొందుకోవాలి అనంటే ఈ పాపములో నుండి విడిపించబడాలి. ఈ పాపములో నుండి విడిపించబడాలంటే నాశన పుత్రుడు మన నుండి దూరం అవ్వాలి. ఎవరి నుండి అంటే యేసునందు నిలిచిన వాడు నాశన పుత్రునికి కారణం. మరి వాడితో ఉండరు. ఎవరు ఉంటారంటే దేవుని నమ్మని వారు, దేవుని యందు విశ్వాసం ఉంచని వారు నాశన పుత్రునితో సహవాసము కలిగి ఉంటారు. ఆ నాశన పుత్రుడు వారి నుండి దూరమై క్రీస్తులోనికి వచ్చి ఏకమవుతే వారికి దక్కుతుంది. మరి ఎంతో మంది దేవుని మహిమను పొంది గొప్ప ధన్యతను పొందుకున్నారు. ఆయన సింహాసనం మీద ఆసీనులైన వారు ఎందరో ఉన్నారు. ఆయనతో సమాన వారసత్వాన్ని పొందుకున్న వారు ఎందరో ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవులారా, మరి ఇలాగున ఉన్న వారికి దేవుడు ఇచ్చిన మహిమ పొందే అర్హత దక్కుతుంది. ఎవరికి ఈ మహిమ దక్కుతుంది అంటే దేవుని మాట ప్రకారంగా జీవించిన, దేవుని వాక్య ప్రకారంగా జీవించిన వారికి. ఎందుకంటే దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. సత్యమందు ప్రతిష్ఠ చేయడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. సత్యములో నిలిచి ఉండడానికి దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. మరి పాపములో ఉండకూడనట్లు దేవుడు వాక్యాన్ని ఇచ్చాడు. వాక్యము నిన్ను శుద్ధిపరుస్తుంది. ఆ వాక్యము నీ హృదయ అంతరంగములోనికి వెళ్ళి నీ హృదయ తలంపులను శోధిస్తుంది, శుద్ధిపరుస్తుంది. కాబట్టి ప్రియ దేవులారా, శుద్ధిపరచబడిన వారు క్రీస్తుతో ఏకమవ్వాలి. అందుకే వీరిని ఏకమై ఉండలాగున నా మహిమను వారికి ఇస్తున్నాను ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రియ దేవులారా, ఈనాటి సందేశం ఏకమైతే దేవుని మహిమ మనకు దక్కుతుంది. అందుకే క్రీస్తుతో మనం ఏకమవ్వాలి అంటే ఈ లోక సంబంధాలుగా మనము జీవించకూడదు. దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి. దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి. దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి. అప్పుడే నిత్య జీవము దక్కుతుంది. అందుకే భేదం లేకుండా పాపము చేసిన వారందరూ మార్పు చెందాలి. దేవుని మహిమను పొందాలి, అనుభవించాలి. ఆ గొప్పలో ఆనందాన్ని పొందుకోవాలి. అది ఈ దిన దేవుని సందేశం. కాబట్టి పిల్లరా, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తే దేవునితో కలిసి ఉంటాము, ఆయన మహిమను పొందుకుంటాము. అంటే ఆయన గొప్పతనాన్ని మనకిస్తాడు. అందుకే మనము ఏం చేయాలంటే దేవుని కనపరచాలి. దేవుని యొద్దకు వచ్చి విశ్వాసం ఉంచాలి. విశ్వాసంలో నిత్య జీవాన్ని సంపాదించుకోవాలి. నిత్య జీవంతో పాటు ఆయనతో కలిసి జీవించేదాన్ని తెలుస్తాడు. అందుకే ఈ భూమి మీద ఈ లోకుల మధ్య, ఈ మనుషుల మధ్య, ఈ సమాజం మధ్య మనము వారితో కలిసి ఉండనట్లు, వారితో ఏకము కాకుండానట్లు క్రీస్తు యేసుతో ఏకమై మనలో ఉన్న నాశన పుత్రులను దూరపరుచుకొని ప్రభువైన యేసుక్రీస్తునకు మనము మన హృదయంలో ప్రతిష్ఠించుకుంటే, ఎందుకంటే ఆయన మన కోసము ప్రతిష్ఠించబడిన వాడై ఉన్నాడు. మనము ప్రభు కోసము ప్రతిష్ఠించబడిన వారమై ఉండాలి. అప్పుడే ఏకమవుతేనే మనకు ఆయన మహిమ దక్కుతుంది. ఇటు మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థించుకుందాం. అందరు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకముగా గడుపుదాం. హల్లెలూయా, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన దేవ, శివాధిపతి, నీ ఘనమైన శ్రేష్టమైన నామమున వందనాలు, కృతజ్ఞతా స్తోత్రములు సమర్పిస్తున్నాము తండ్రి. దేవా, ఇంతవరకు మాతో మాట్లాడారు. ఇంతవరకునైనా నీ మాటలు, నీ అమూల్యమైన మాటల ద్వారా మమ్మలను నింపావు. నీ కృపకు నాయన పాత్రలు మగునట్లుగా
మమ్ములను నీతో ఏకము చేసుకుని వారై ఉండడానికి తండ్రి నీ మహిమను మాకిచ్చావయ్యా. అంటే తండ్రి నిన్ను వెంబడించిన వారికి, నీ యొక్క విశ్వాసములో ఉన్న వారికి, నాయన నీ వాక్యమును పొందిన వారికి, నాయన సత్యమందు ప్రతిష్ఠించబడిన వారికి నీ మహిమనిచ్చావు తండ్రి. ఇంకా నీ మహిమను అనుభవించలేని వారు ఎందరో ఉన్నారు. మాట్లాడండి అయ్యా, దర్శించండి అయ్యా. నీ లేఖనాలను ఆధారము చేసుకొని జీవించి కృపను దయచేయండి అయ్యా. దేవా, నీతో ఏకమైన బిడ్డలకు ఎన్నో మేలులు చేశావు, ఎన్నో అద్భుతాలు చేశావు, ఎన్నో సూచన క్రియలు చూపావు, అనేక విషయాలలో వారిని బాగు చేశావు. వారికి విశ్వాసమునకు తగిన ఫలమును అనుభవించే కృపనిచ్చావు. దేవా, నా యందు విశ్వాసం ఉంచువారు నశించిపోకున్నట్లు నిత్య జీవము గలవాడుగా ఉంటానని లేఖనము సెలవిస్తూ ఉన్నట్లు దేవా, నీ బిడ్డలు ఎన్నో 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 మేలులు అనుభవిస్తున్నారు. బిడ్డలు దీవించండి, బిడ్డలను ఆశీర్వదించండి, నీ సత్యమందు ప్రతిష్ఠ చేయండి, నాశన పుత్రుని దూరము చేయండి, నిత్య జీవము గలవారుగా చేయండి. నీతో ఏకమై ఉండలాగున దేవా వారిని వారి హృదయములను మార్చండి. నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. కృపతో నింపండి, నీ మహిమతో నింపండి, నీ సత్యవాక్యము ద్వారా కట్టండి ప్రభువు. నీ సర్వసత్యములోనికి నడిపించండి. నిత్యము నీ రాజ్య వారసులుగా ఉండడానికి కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి, కృప చూపండి. పొందుకో, పొందుకో ఆయన కృప. ఇప్పుడే ఇప్పుడే ఆయన కృపను నువ్వు పొందుకో. యేసు నామములో ఆయన కృపను పొందుకొందుకు గాక. యేసు నామములో ఆయన మహిమను నువ్వు అనుభవించుదువు గాక. యేసు నామములో ఆయన సత్యవాక్యమును నీవు పొందుకొందువు గాక. దేవా, దేవా, నీకు వందనాలు, 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 వందనాలు. నీ కృపా కనికరముల చేత నింపిన దేవా, నీకు వందనాలు. నీ ప్రియుడలు నేను మొరపెట్టగా నీ బిడ్డలకు ఉత్తరమించావు. నా మధ్యలోనికి ప్రభువా మరి బిడ్డలను నడిపించావు, క్షేమకరమైన ఆరోగ్యముతో నడిపించావు ఆయన. ప్రభువా మరి గత వారమున ప్రభువా నీ ప్రియుడ నందిని ప్రభువా విశ్వసించిన ప్రకారం ప్రభువా ఆ బిడ్డ మంచి మేలులు చేశావయ్యా. గడిచిన శుక్రవారం దినాలు నాన్న ఎవరు చేయలేని మేలు ఆ బిడ్డ పట్ల నీవు చేసి ఉన్నావు దేవా. ఆ బిడ్డను కరుణించావు ఆయన. ప్రభువా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా దేవా ఆ బిడ్డకు చక్కటి ఆపరేషన్ జరిగించావు నాయన. గర్భసంచిలో ఉన్న గడ్డను నాయన వైద్యుల ద్వారా తీసివేశావు. అది నువ్వు చేసిన మేలు నాయన. మరి ప్రభువా మరి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వైద్యాన్ని జరిగించావు ప్రభువా. నీకే వందనాలు తండ్రి, నీకే స్తోత్రములయ్యా. నీ బిడ్డని సాక్షిగా నీకు చూడండి, బిడ్డలు కొట్టండి, నీ బిడ్డలు కొట్టండి. అలాగే తండ్రి శ్రావణి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, శ్రావణి కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు. ఆ బిడ్డ గర్భములో నీటి బుడగలు ఉన్నాయని వైద్యులు సెలవించారు, ఆపరేషన్ చేయాలని సెలవించారు తండ్రి. ప్రభు నిశ్చితం ఏదైతే ఉన్నదో నీ ప్రణాళిక చెప్పుకున్నా ఆయన, నీ నిర్ణయం చెప్పుకున్నా ఆయన. నిశ్చితమైతే సంపూర్ణమైన కృపతో నింపి ఆ బిడ్డకు ప్రభువా మంచి వైద్యం, వైద్యుల ద్వారా కూడా నువ్వు బాగు చేయవాడు. అలాగే నీ నైనా నీవు కూడా బాగు చేయవాడు. కొన్నింటిని ప్రభు వైద్యుల ద్వారా బాగుపరుస్తావు, కొన్నింటిని సమస్తమును నీవు బాగు చేస్తావు. మనసులకు విశ్వాసం తగినట్టు ప్రతిఫలము వారికి అనుగ్రహిస్తావు దేవా. నీకు శ్రావణి మరి గర్భసంచిలో ఉన్న నీటి బుడగలను తీసివేయడానికి కృప చూపండి తండ్రి, తీసివేయడానికి కృప చూపండి. ప్రార్థించండి, ప్రార్థించండి. శ్రావణ బిడ్డ గురించి యేసయ్యా వైద్యులు చెప్పారు, నీకు అసాధ్యమైనది లేదు. ఆ బిడ్డ గర్భములో ఉన్న ఆ నీటి బుడగలు నజరేయుడైన యేసు నామములో తొలగించుదురుగాక. స్వస్థత, స్వస్థత, స్వస్థత
యేసు నామములో స్వస్థత జరిగించును గాక. యేసు నామములో స్వస్థత జరిగించును గాక. యేసు నామములో విశ్వసించిన వారందరికీ ఆయన సంపూర్ణమైన మేలును జరిగించును గాక. నీ కృపలో భద్రపరచును గాక. నీ కృప చాటున మన బిడ్డను దీవించును గాక. గట్టిగా చప్పట్లతో దేవుడు వేయబడతాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసు నామములో సంపూర్ణమైన కృప మహిమ కలుగును గాక అని ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. నీ మహిమకే ప్రతి బిడ్డను ఆపగించున్నాం. నీ మహిమకే ప్రతి బిడ్డను ఆపగిస్తున్నాం. మహిమతో బలపరచండి. ఈ చిత్తానికి నీ బిడ్డను ఆపగిస్తున్నాము తండ్రి. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రం స్తోత్రం. సర్వ సంపూర్ణత ప్రతి బిడ్డకు దయచేయుము గాక. సర్వ సంపూర్ణత ప్రతి బిడ్డకు దయచేయుము గాక. నీతో ఆనందించడానికి, నీతో పొందుకోవడానికి, నీ చిత్తాన్ని అనుభవించడానికి నీ చిత్త ప్రకారం జీవించు బలపరచు. ఈ లోకంలో సత్యము కాదు. నీ కృపలో పాప విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములోనే దేవా విన్న వాక్యమును పరిపూర్ణము చేయండి. నీ బిడ్డల హృదయములో పరిపూర్ణము చేయండి. నీ ఆత్మతో నింపి నీతో ఏకమై నీ మహిమను పొందుకునే ధన్యత దయచి నీ దాసులను బలపరచుకునే ప్రార్థన మౌనంగా ఉండాలి. ప్రార్థనలో ఏకీభవిద్దాం. మౌనంగా ఉండాలి. ప్రార్థిస్తుండగా ఎవరు మాట్లాడాలి. ఏకాత్మ కలిగిన వారమై ఆత్మలో దేవుని ఆరాధించేవారుగా, ఆత్మలో ఆయనను మరి ప్రార్థించేవారుగా ఉన్నారు. మహిమగల దేవా, పరిశుద్ధులైన తండ్రి, ఈ సర్వోన్నతుని ఆలయము ద్వారా నీ పరిచర్యలను కొనసాగిస్తున్నా దేవా. 18, 19 తేదీల్లో ఈ డిసెంబర్ మాసంలో కుంకూరు డిస్ట్రిక్ట్ కర్ణాటక ప్రాంతంలో నాయన నీ దాసుడనైన నన్ను నిలబెట్టుకొని వాడుకుంటూ ఉన్నావు. రెండవ మాద ప్రాంతానికి, కర్ణాటక ప్రాంతానికి నీవు నడిపిస్తూ ఉన్నావు. ఈ 18, 19 తేదీలో నీ నామ మహిమార్థమై వాడుకొందువుగాక. ఒక్క నిమిషం ఆ మీటింగ్ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. కర్ణాటక ప్రాంతంలో 2 రోజుల కూడికలు దేవుని మహిమార్థమై జరుగులాగున ఉపవాస ప్రాంతంలో ఏకీభవిద్దాం. దేవానికి స్తోత్రం. ఆయన దీవించండి, ఆశీర్వాదకరంగా మార్చండి, అనేకుల ఆత్మల రక్షణలోకి నడిపించండి. ఆయన పోయినసారి వెళ్ళినప్పుడు నీ వాక్యము ద్వారా వినిపించి 2 ఆత్మలను నీ సన్నిధికి నిలబెట్టాను, కృపణించాను. 2 బాప్తిస్మాలు కర్ణాటక ప్రాంతంలో నా ద్వారా అక్కడ నిలబెట్టావు తండ్రి. నన్ను నీ పాత్రలుగా, నీ పనిముట్లుగా వాడుకున్నాను దేవా. నీ చిత్తమైతే ఈసారి కూడా కొన్ని ఆత్మలను నీ సన్నిధికి నడిపించడానికి, వారికి బాప్తిస్మం ఇవ్వడానికి కృప చూపండి దేవా. నీ దాసునికి కావలసిన అంతకన్నా గొప్ప ధన్యత ఇంకేది అవసరం లేదయ్యా. దేవానికి వందనాలు. ఆ మీటింగ్లో విజయవంతంగా జరిగించండి. ఈ క్రిస్మస్ పర్వదిన పండుగ దినాలలో అనేక చోట్ల కూడికలు జరుగుతూ ఉన్నాయి. నీ మహిమ కొరకు వాడుకోండి, నీ చిత్తము కొరకు వాడుకోండి. అనేక బిడ్డలను ముట్టండి, వారి మనసు కలుగజేసి నన్ను నీ చిత్త ప్రకారంగా క్రిస్మస్ అంటే ఏంటని తెలుసుకునే కృప దయచేయండి. గంతులు వేయడం కాదు, అల్లరితో కూడిన ఆటపాటలు కాదు. క్రైస్మస్ మాస్ అంటే ఆరాధన, క్రైస్ట్ అంటే దేవాలయం, క్రీస్తుకి ఆరాధన ఈ క్రిస్మస్ అని తెలుసుకొని పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో నిన్ను ఆరాధించి సేవించే వారిగా ఉండే కృప దయచేయమని
అన్ని వేళలా తోడుగా ఉండి ఆదరించమని ఉపవాస ప్రార్థనలో నువ్వు మాట్లాడిన ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయంలో ప్రతిష్ఠించి సత్యమందు వారిని ప్రతిష్ఠ చేసి నీతో ఏకమై ఉండే కృప, అతి ధన్యత, గొప్పతనం పొందుకునే కృప దయచేయమని ఈ మధ్యాహ్న కాల దీవెనతో మీరు మాత్రమే వారికి పొందమని క్రీస్తు యేసు నామములోనే ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభుడును రక్షకుడును పాప విమోచకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం సకల పరిశుద్ధులకు చేరిన మనందరికీ, ప్రార్థన అవసరం కోరిన వారికి, ప్రార్థించిన బిడ్డలకు, ఇంతవరకు శ్రద్ధగా లైవ్ లో వాక్యము వింటున్న బిడ్డలకు, అలాగే సమీపించి నీ శ్రేష్టమైన సందేశాన్ని ఆలకించిన బిడ్డలకు ప్రభువా ఇప్పుడును ఎల్లప్పుడూ మాకును నీ దాసుడు చేయించిన పరిచర్యలకు, ఈ సర్వోన్నతుని ఆలయములకును పనులకును, అలాగే 18-19 తేదీలో జరుగుతున్న కూడికలకు నీ కృప తోడుగా ఉంచి నడిపించుదువుగాక, ఆశీర్వదించుదువుగాక, బలపరచుదువుగాక. నీ సత్యవాక్యము ద్వారా ప్రతి బిడ్డను ప్రతిష్ఠించి నీ మహిమను అనుభవించు వారుగా ఉండునుగాక. హల్లెలూయా. అందరికి వందనాలు. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను బహు బలమైన ఆశీర్వాదం తన బాహుహస్తముతో దీవించునుగాక. లైవ్ లో చూస్తున్న వారికి కూడా ప్రభు దీవెనలు మెండుగా కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. చేపలో